నమస్కారం సార్. నా పేరు రాజేష్ అండి. హోంగార్డ్ని. గత 1 ఇయర్ నుంచి మోవిదేవ్ పిఎస్లో హోంగార్డ్ నిర్వహిస్తున్నాను. అంతకుముందు హోంగార్డ్లో చేశాను సార్. కానీ నేను మాది కూడా ఇప్పటితో చాలా తప్పు సార్. నాయుడు గారు అయితే బాగుండేది సార్. ఒక అతను ఉన్నాడు, ఏదైతే తెల్లవాళ్ళు కబ్జాలు అతను గడ్డొస్తే మా తోటి హోంగార్డే సార్. కాకపోతే ఆయన నిర్ణయం చేయమని నేను అనట్లేదు సార్. ఏ హోంగార్డ్ని ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో. ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు, మినిస్టర్ పేరు చెప్పు, వాళ్ళ బావ ఎవడో ఒకటి సుబ్రహ్మణ్యం ఉన్నాడు సార్. TB5 అని సార్. అతను సీక్రెట్గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం. ఈ మధ్యన రీసెంట్గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సార్, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మోవిదేవ్ టెంపుల్లో గొడవైంది సార్. ఒక ఎస్సీని పట్టుకుని ఒక హోంగార్డు నువ్వేం చేస్తావని 100 మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరూ స్పందించలేదు సార్. ఒక ఎస్సీ గారిని ఒక హోంగార్డ్ స్థాయిలో అలా బెదిరిస్తే ఏం చేయకపోతే ఎట్లా సార్? అంటే కులమనా? కులం తక్కువ వాళ్ళు మాత్రం ఏం చేయకపోయినా మార్చేస్తారా? అతనే నేను ఓపెన్ డ్రింకింగ్, నేను 419 అనే కుర్రాడు ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిపాలపాలెం కుర్రాడు ముగ్గురిని తీసుకొచ్చి ఆ నైట్ రన్స్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర గారికి ఇచ్చాను సార్. ఆ వెంకటేశ్వరరావు గారిని పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడవిడ తీసుకొస్తాకని చెప్పి ఆ కాగితం తీసుకెళ్ళిపోయి చింపేశారు సార్. అది ఎస్ఐ గారి నోటీసులో కూడా పెట్టలేదు సార్. తర్వాత 15 రోజులకి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోను వెళ్ళి DSP మేడం గారిని కలిశాను సార్. మమ్మల్ని హెడ్ క్వార్టర్కి ఇమ్మన్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత DSP మేడం గారిని కలిశాను. కలిస్తే మేడం కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు సార్. సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్. ఐడి పార్టీకి నన్ను పిలిచారు సార్. గతంలో 5 సంవత్సరాలు ఐడి పార్టీ చేశాను సార్. క్రైమ్లో తిరిగాను సార్. ప్యాకెట్లు పట్టించాను సార్. దాని నిమిత్తం ఇన్ఫర్మేషన్ రమ్మన్నారు సార్. నేను రానన్నాను. రాననేటప్పటికి మేడం గారు ఏదన్నా అనుకోండి, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పమన్నారు సార్. వీళ్ళు వారం రోజులకి ఒక రేటు కాడ వెళ్ళేది సార్. తర్వాత నా దగ్గరికి వచ్చి సుబ్బారావు గారు నేను తీసుకుంటాను నీకెందుకని చెప్పి నన్ను చెప్పగా నేను సుబ్బారావు గారికి తెలియకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. ఆ విషయం సుబ్బారావు TB5 సుబ్బారావుతో ముందు తాగుతూ అసభ్యకరంగా మాట్లాడి నన్ను అల్లరి చేసి ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి నన్ను ఎక్కడి నుంచి పంపించేదా నిద్రపోలేదు సార్. మామూలు మోవిదేవ్ స్టేషన్లో 6 నెలలకు ఒకసారి టర్న్ ఉండేది సార్ OPPSలో మోవిదేవ్ టెంపుల్కి సంబంధించి. అక్కడ 3 సంవత్సరాల నుంచి 3 హోంగార్డులు వెళ్తున్నారు సార్. HG దుర్గారావు సార్ 258, HG 328, జరుగు సీను, HG 577. వీళ్ళు ముగ్గురు తప్ప ఆ OPPSలో ఎవరో ఉద్యోగం చేయడానికి అర్హులు కాదు సార్. ఎందుకంటే వాళ్ళ నాయుడు గారు, ఎమ్మెల్యే గారు మనుషులు అశ్విని ఫోన్ చేస్తారు, మెదిలితే అశ్విని ఫోన్ చేస్తారు. ఏం జరుగుతుంది సార్? అవునగడ్డ సబ్ డివిజన్ పోలీసు వాళ్ళని ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదా సార్? ఎస్సీని బెదిరిస్తారు, CAని బెదిరిస్తారు, DSPని బెదిరిస్తారు. ఇంకేం ఉద్యోగం చేస్తాం సార్? మేము ఇక్కడ SMA రన్ అవుతుంది, కోటా భీమ్ రన్ అవుతున్నాయి, ప్యాకెట్లు రన్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్? దయచేసి ఈ అవనిగడ్డ సబ్ డివిజన్ గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. పర్సనల్గా మీ నెంబర్కే పెడుతున్నాను సార్. మీరు పిలిపించి నన్ను అడిగినా, ఎంక్వైరీ చేసినా ఇంత జరుగుతుంది. SBI గారు ఏం చేస్తున్నారు సార్? ఏదో రోడ్డు మీద హోంగార్డులు బండి 50 రూపాయలు తీసుకుంటే వీడియో రికార్డులు చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర మాసాలు కేజీ మాసాలు తెమ్మంటే మేము 20 రోజులు ఉద్యోగం చేస్తున్నాం సార్. నెల ఉద్యోగం చేస్తే 20,000 రావు సార్. నేను కంటిన్యూగా ఇంతవరకు ఉద్యోగాలు ఆబ్సెంట్ లేను సార్. నా డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి సార్. నేను ఎంత క్రైమ్ లేని వాళ్ళని. రీసెంట్గా సోష్టపురం దొంగలు వచ్చి మన ఏరియాలో కరెంట్ తీగలు కట్ చేస్తే ఆ దొంగల్ని నేను క్యాచ్ చేసి తీసుకొచ్చి పట్టి వచ్చి 5 లక్షల ప్రాపర్టీ అప్పు చెప్పాను సార్. ఆ మరుసటి 2వ రోజున పేరు వచ్చిందని చెప్పి ఈ మాదిగోడికి ఎక్కడ పేరు రావటం అని చెప్పని, ఈ మాదిగోడు ఎక్కడ ఉండటం ఏంటి మన ఏరియాలో అని చెప్పి అశ్విని ఫోన్ చేసి TV95 సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, ఈ దుర్గారావు, ఈ 5గురు కలిపి కుట్ర పన్ని నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. ఏం చేయమంటారు? మనకు ఉండాలి రిజిస్టర్లో వాటర్ బియ్యం పట్టుకోవటం కానీ, ప్యాకెట్లు పట్టుకోవటం కానీ. 1 సంవత్సరం శ్రీనివాస్ DSP గారు ఉన్న టైంలో 15 రోజుల్లో 375 కేసులు పెట్టాను సార్. 27 లక్షల ప్రాపర్టీ సార్. దానికి మస్తాన్ ఖాన్ గారు సాక్ష్యం సార్. ఆ దెబ్బతో నన్ను తీసుకెళ్ళి ఇదే TDP పరిపాలనలో నన్ను హెడ్ క్వార్టర్లో బొచ్చులు మోపించారు. నాకెందుకని ప్రశాంతంగా కూర్చున్నాను సార్. అట్టగా ప్రశాంతంగా అవనిగడ్డలు చేస్తున్నారు, అల్లరి చేశారు సార్ లేనిపోయిన చెప్పి. సరే ప్రశాంతంగా ఉందామని చెప్పి మోవిదేవ్ వచ్చాను సార్. మోవిదేవ్లో తెలియకోకుండా హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. సీక్రెట్
ఏంటి సార్ హోంగార్డులకి ఏం కర్మ సార్? ఉండా విషయం చెప్తే తప్ప లోకల్లో వీడు ఇలాంటి వాడు అని ఆఫీసర్ చెప్తే తప్ప, ఆఫీసర్ చెప్పిన పని చేస్తే తప్ప. అంటే ఈ హోంగార్డు దుర్గారావు చెప్పిందే చేయాలా? మీద వాళ్ళు ఎవరు చేయకూడదా? చేస్తే తక్కువ కులపోళ్ళా? ఏం సార్ కులంలో మాదిగోళ్ళలో పుడతాం నేను చేసిన తప్ప కాదు సార్. నేను మాదిగోళ్ళలో పుడతాం చేసిన తప్ప సార్. ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. ఈ ఎస్బీ హెడ్లో ఉన్నారు సార్, ఎస్బీలో ఎంక్వైరీ చేయట్లే. ఆ ఎస్బీ హెడ్ గారు సార్ 2 సార్లు చెప్పాను సార్. సార్ అట్లా చేస్తున్నాడు ఏంటి సార్? ఆడ అవార్డు నడుతుంది. సీసీ గారు ఫోన్ చేస్తాడు, డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేపిస్తాడు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఎవరి నాళ్ళని భయపెడుతున్నాడు సార్? ఎంతమందిని భయపెడతారు సార్? అట్లా ఆయన ప్రోటోకాల్ డ్యూటీ తప్ప ఒక బందోబస్తుకి రాడు. ఏడ్ని బ్యాక్మెయిల్ చేయాలి సార్. ఆర్ఐ గారిని బ్యాక్మెయిల్ చేస్తాడు. బందోబస్తు అయితే బందోబస్తు రాడు. నాకు బందోబస్తు వేసే మగవాళ్ళు అని తగడాలు. మోబుదేవి నుంచి మార్చేవాళ్ళు లేడు. కావాలంటే నా గురించి అడగండి సార్. 10 నెలలు చేశాను మోబుదేవిలో, అవనిగడ్డలో 2 సంవత్సరాలు చేశాను. కానీ ఈ దుర్గారావు అన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు డ్యూటీ? అతని డ్యూటీ ఏంటి? ఈ జరుగు శ్రీనివాసరావు అన్న డ్యూటీ ఏంటి? కొత్తపాలెంలో పేకాట ఎస్ఐ గారు లేనప్పుడు ఎందుకు రన్ అవుతుంది? ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఎందుకు రన్ అవట్లా? అక్కడ గూడూరులో ఉన్న ప్రజల్ని అడగండి. ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు? రైతుల పూట వచ్చి పగలపూట డబ్బులు ఎవరు తీసుకున్నారు అడగండి. నేనుగా పేకాటగాడ డబ్బు తీసుకున్నాను అంటే మీ ఇష్టం సార్. నా ఉద్యోగం తీసేసిన ఇష్టమే. కానీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానంటే సార్, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్, పోలీసు ఇబ్బంది పడుతుంది సార్. పోలీస్ ఆఫీసర్లో కూడా ఏం చేయలేం పొజిషన్ సార్. ఒక పేకాటను పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోను. ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు సార్. వికాస్ ఇదని సార్ మన రాజాబాబు తర్వాత వచ్చి ఆయన అల్లుడు సార్, ఎమ్మెల్యే గారు అల్లుడు సార్. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే రమణ గారి దగ్గరికి వెళ్ళాను సార్. రమణ గారిని అడిగితే రమణ గారు నేనేం చేయలేనురా బాబు, ఇటువరకు రోజులు ఇప్పుడు నా చేతి మీద ఏం అడగట్లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళు అవ్వ, కానీ నా స్థాయి మించిన పని చేస్తున్నాను సార్. ఇది పర్సనల్గా మీకే పెడుతున్నాను సార్ వీడియో. మేడం గారికి చెప్పాను సార్, ఇది మేడం ఎంక్వైరీ చేయండి మేడం, ఎంక్వైరీ చేసి మేము ఏ దొమ్ము దాట రాపామో చెప్పండి, కేసు కట్టండి అని అడిగాను సార్. ఒక బండి దగ్గర 50 రూపాయలు తీసుకుంటే హోంగార్డ్ తప్పేమో సార్, ఇస్తున్నారు తీసుకుంటున్నాం, అడగక్కర్లా. అది మా మంచితనం. అయితే తెల్లవారు లేదు తిరుగుతున్నారు, టీనీళ్ళు ఉంటాయి, 50 రూపాయలు తీసుకుంటే తప్పేమో సార్. మా స్థాయి మించి మేము చేస్తే తప్పు. కానీ ఇప్పుడు గ్యామ్లను పట్టుకోవడం తప్ప, రైస్ మాఫియాలను పట్టించడం తప్ప, ప్యాకెట్లను పట్టించడం తప్ప, నేను చేసిన తప్ప, లేదా నా కులంలో పుడతాం నేను చేసిన తప్ప? దయచేసి దీని గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసినా, నన్ను అబ్జర్వ్ చేసినా మీ ఇష్టం సార్. మీరు ఏ శిక్ష చేసినా మీ శిక్షకు నేను అర్హుణ్ణి. వెనుకుదురులో నేను 4 నెలల నుంచి హెరాస్మెంట్ చేస్తాను సార్. నా కొడుకు స్టేట్ మొన్న ఎంపీసీలో 464 మార్కులు వచ్చింది సార్. నాకు ఏదన్నా అయితే అదేమంటే రైసే వాళ్ళని గుద్దేసి నేను చూసుకుంటా యాక్సిడెంట్ కేసు కట్టేస్తాం అని పబ్లిక్లో టాక్ సార్. పబ్లిక్ ఎందుకు నీకు లేనిపోయని చెప్పి తిడతాం సార్. నా ఫ్యామిలీకి నాకు ఏదన్నా జరిగితే నేను రైస్ మాఫియా వాళ్ళు రాజాబాబు, దుర్గారావు, TV5 సుబ్బారావు మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఎంక్వైరీ చేయమంటే చేయట్లేదు సార్. అందుకే ఈ సాహసం చేస్తున్నాను సార్. మీకు గొప్పతనం తెలిసే ఈ సాహసం చేస్తున్నాను సార్. మీరు మంచోళ్ళని మా ఆఫీసర్లు అందరూ చెప్పారు సార్. నేను చేసిన ఆఫీసర్ల దగ్గర అడగండి సార్ నేను ఎలా ఉంటున్నా. దాన్ని బట్టి సత్యకిషోర్ గారు ఉన్నారు సార్, ఎస్ఐ గారు, రవికుమార్ గారు ఉన్నారు సార్, సందీప్ గారు ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, నేను చేసిన విజయ్ కుమార్ గారు ఉన్నారు సార్, ఎం శ్రీనివాసరావు గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్, చాముండేశ్వరి మేడం గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్. నేను చేసిన తప్పేంటి సార్? ప్యాకెట్లను పట్టిస్తాను తప్ప, రైస్ వాళ్ళని పట్టిస్తాను తప్ప. హోంగార్డు ఉన్న స్థాయిలో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యోగం హోంగార్డుని చేస్తున్నాను సార్. నేను సబ్ డివిజన్లో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యోగం నేను చేస్తున్నా. గౌరవించాల్సింది అలా పోయి నువ్వు 100 రూపాయలు తిన్నావు, నీ మీద కేసు కడతాము, నువ్వు ఫోన్ తీసిరా నేను చెక్ చేస్తాను. ఎవరు చెక్ చేస్తారు సార్? అందరూ ఫోన్లు చెక్ చేయండి సార్. అట్టాగే బ్లాక్మెయిలింగ్ సార్. మాది కూడా పుడుతున్నా తప్ప? నేను తప్పు చేశానా? ఆడుకులపోలే ఉద్యోగాలు చేయాలి ఇక్కడ, అదేమంటే ఆఫీసుని బ్లాక్మెయిల్ చేయడం ఏం సార్ ఇది? ఈ సొసైటీని మార్చండి సార్. మీరు వచ్చేనా మీరు గొప్పతనాన్ని చెప్పారు కాబట్టి మన ఆఫీసర్లే చెప్పారు, ఎస్ఐ గారు ఆనెస్ట్ అన్నారు, ఎస్పీ గారు ఆనెస్ట్ కరెక్ట్గా ఉండాలని చెప్పారు కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను సార్. ఇది రీసెంట్గా ఇంకా చాలా ఉన్నాయి సార్. కావాలంటే పర్సనల్గా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. బతుకుంటే. గుడ్ నైట్ సార్, బ్యాడ్ నైట్ సార్.